హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. కాలేజ్లో లవర్స్తో తిరగడం అనేది అసలు స్పెషల్ ఏముంటుంది చెప్పండి. అదే మనకు కాబోయేవారు కాలేజ్లో చెట్టబట్టలు వేసుకొని తిరిగితే అది చాలా స్పెషల్. ఈరోజు నన్ను కాలేజ్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి మా అమ్మ అండ్ హేము ఇద్దరు వచ్చారనమాట. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. తనకి వీడియో కాల్లో కాలేజ్ మొత్తం చూపించాను, కానీ రియల్గా అయితే ఫస్ట్ టైం తన కాలేజ్కి రావడం. సో తనకి మొత్తం కాలేజ్ అంతా చూపించేసేయాలి అనే ఎక్సైట్మెంట్లో ఉన్నాను. సో ఫస్ట్ నాకు ఫేవరెట్ స్పాట్ అయిన వినాయకుడి గుడికి తీసుకొని వెళ్ళాను. ఫస్ట్ అట్లా ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసేసుకున్నారు. హేము తన ఛార్జర్ని ట్రావెల్ బస్లో మర్చిపోయాను అని చెప్తే ఇంకా వెళ్ళి ఒక ఛార్జర్ కొన్నాము. ఇంకా అట్నుంచి అటు అమ్మ ఏం తినలేదు మార్నింగ్ నుంచి అని చెప్పి కేరళ స్టైల్ టీ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొని వెళ్ళా. అమ్మకు పాపం అవి పానకంలో ఉన్నాయట స్వీట్గా. అండ్ అట్నుంచి అటే ఇంకా మా బ్లాక్కి వెళ్ళాం పర్మిషన్స్ తీసుకుందాము అని చెప్పి. ఇంకా కాలేజ్ బయటే మామూలుగా పెడతారు కదా ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళవి అన్నీ. ఇంకా నాది ఉండేసరికి అమ్మ హేమో అట్లే చూస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కాలేజ్ అన్నాక మనకు తెలిసిందే కదండి, ఈ లెటర్స్ సైన్లు అవి ఇవి. ఇంకా అది మొత్తం తిరిగాము కాలేజ్ మొత్తం. ఒకళ్ళు ఒక చోటు ఉంటే ఇంకొకళ్ళు ఇంకో చోట. సో ఇంక అట్లా మొత్తం తిరిగి కాలేజ్ టూర్ సైన్స్లోనే అయిపోయింది సగం పాపం అమ్మ. ఇంకా పర్మిషన్స్ అన్నీ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా అందరం తిరిగి తిరిగి బాగా అలసిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. మేముండే లొకేషన్ నుంచి రైల్వే స్టేషన్కి 20 minutes ఆఫ్ జర్నీ ఉంటుంది. సో మేము ఆటోని బుక్ చేసుకున్నాం. సో ఆటోలో చాలా బాగుంది. ఆ రోజు రైనీగా ఉన్నింది. సో చాలా బాగుంది లొకేషన్ కానీ వ్యూ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంది. ఆటో అన్న హేములానే ఐపీఎల్కి పెద్ద ఫ్యాన్ అనుకుంటా. డ్రైవ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఒక గంట స్కోర్ చూస్తూనే ఉన్నారు. హేము కూడా అట్లా కొంతసేపు ఆటో అన్నతో పాటు మ్యాచ్ చూశారు. ఇంకా మధ్యలో ఆపి అమ్మకి ఏమన్నా కాఫీ తీసుకొని వద్దామని ఆపాము. ఎందుకంటే రైల్వే స్టేషన్లో అంతగా షాప్స్ ఏమి ఉండవు, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. సో అమ్మకి మళ్ళీ ఆకలిస్తుంది అని చెప్పి ఇంకా కాఫీ తీసుకున్నాం. అమ్మకి కాఫీ అంటే చాలా ఇష్టం. సో ఇంకా కాఫీ తీసుకొని ఇచ్చాము. కాఫీ తాగేసాక మేము మెల్లగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్ మేము ఒక 2 hours ముందే వెళ్ళిపోయాము. సో చాలా టైం ఉంది. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇద్దరు లేడీస్ ఒక చోట చేరారంటే ఖచ్చితంగా గాసిప్స్ జరుగుతాయి. అది ఒక పర్టికులర్ టాపిక్ అనే అవసరం లేదు, కాలేజ్ గురించి కానీ ఏదైనా కానీ జరుగుతూ ఉంటుంది. అలానే నేను అమ్మ ఉన్న టైం మొత్తం ఆ విషయం ఈ విషయం అని చెప్పి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇంకా హేమో ఏమో కొంతసేపు ఫోన్లో మాట్లాడి కొంతసేపు మాతో జాయిన్ అయ్యి అట్లా అట్లా టైం అయిపోయింది. ట్రైన్ కొంచెం డిలే అయింది. సో ఇంకా ట్రైన్ రావడం మన కంపార్ట్మెంట్లో ఎక్కేసాము. ఎక్కిన వెంటనే హేము ఫస్ట్ నా బెడ్ సెట్ చేసి ఇంకా తన బెడ్ సెట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇట్లా మొత్తం అమ్మ హేము ఇద్దరు బెడ్ సెట్ చేసుకున్నారు. బెడ్ సెట్ చేసుకొని ఇంకా పడుకున్నాం. నేను అమ్మ హేము బాగా కాలేజ్లో తిరిగి టైర్డ్ అయిపోయినాం. సో నెక్స్ట్ ఇంకా మేము డెస్టినేషన్ వచ్చి చెన్నైలో షాపింగ్ ఉంది. సో అట్లా పెళ్లి షాపింగ్ చెన్నైలో ఇద్దరం చేసేసి ఇంక ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.